రెడ్ పెయింట్. ఇక మేము వచ్చింది ఈ లోపల నుంచే, ఈ లోపలికి వెళ్ళి వచ్చినాం మేము ఇప్పుడు. ముంబైలో ఫేమస్ అయిన వడాపావ్ తినడానికి అయితే వచ్చాం మేము. మీకు తిని టేస్ట్ చేస్తే ఎట్లుంటుందని, ఎందుకంటే ఎంతవరకు తినలేదు కదా. ముంబైలో వడాపావ్ ఫేమస్ అంటారు, అంటే దానికి సపరేట్ వేరే ప్లేస్ ఉంటాయి. కానీ మేమైతే నార్మల్గా బయట జస్ట్ అది తిని వెళ్దాం అనుకుంటున్నాం ఇక. సో మీకు చెప్తాను నేను. వడాపావ్ ఎంత, 15 రూపాయల, 15 రూపీస్ వడాపావ్ ఇది. ముంబై ఉరుకులు పరుగులే ఉన్నట్టున్నాయి అసలు. జనాలు ఇంత బిజీగా ఉంటారు అనిపిస్తాను చూస్తే. మనం హైదరాబాద్లో చూసినాం కదా, అంటే పబ్లిక్ నార్మల్గా మెల్లగానే నడుస్తారు, మామూలుగానే నడుస్తారు. ఇక్కడ మాత్రం ఎవరిని చూసినా కూడా, మేము మార్నింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ జనాలు ఎక్కువ మంది అయినా అన్నట్టు రోడ్ల పైన. మేము వచ్చినప్పుడు మామూలుగా మనం మార్కెట్ చూసాం కదా, అది ఖాళీగానే ఉండే. ఇప్పుడు మాత్రం చూడాలి అసలు ఫుల్ అంటే ఫుల్ జనాలు. ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది, జనాలు ఎంత ఉంటే ఆ వెహికల్స్ ఎట్లా పోతే అర్థమైతే లేదు. చూడండి మొత్తం ఇగో మొత్తం ఇవే ఉన్నాయి ట్యాక్సీలు. ఆటోలు తక్కువ, ఆటో తక్కువ అంటున్నా. అసలు ఆటోలు ఒక్కడు కూడా లేక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం ట్యాక్సీలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ట్యాక్సీలే ఉన్నాయి. ట్యాక్సీలు అన్నీ కూడా సుజుకి, ఏంటిది ఎకోన్, ఓమ్నీలు, తర్వాత హూండాయ్ శాండ్రోలు ఉంటాయి కదా, అవి మాత్రమే కనబడతాయి ఎక్కడ చూసినా కూడా. మన ముందు కానీ వెనుక కానీ చూడండి. సో మేమైతే డైరెక్ట్ లాడ్జ్ నుంచి ఎంఎంటీఎస్ ఎక్కేసాం. ఎక్కడ వచ్చినా చాలా అంటే చాలా బిజీ ఉన్న జనాలు, ఎక్కువ రష్ ఉంది. మళ్ళా చూడండి ట్రైన్ ఎక్కడారా మనం, ఇంకో ట్రైన్ ఎక్కడ. సో దాదర్ నుంచి ఆల్రెడీ ఒక ఎంఎంటీఎస్ ఎక్కాం. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రైన్ కూడా ఎక్కాల. ఇక్కడ జనాలు బాగా బిజీగా ఉన్నారు. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ పైన చూసినా కూడా, ఇక్కడ ఏ ట్రైన్లో వచ్చినా కూడా మొత్తం రష్ ఉన్నది. సో ఇప్పుడు వచ్చినా మేము ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నాం. ట్రైన్ దిగినాం, ఇంకో మన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎంఎంటీఎస్ ఎక్కాల. ఏమో అసలు. మనం వచ్చింది ప్లాట్ఫామ్ 1 కింద ఉందా, పైకి ఎక్కినాం. పైకి ఎక్కేసరికి ఇక్కడ ట్రైన్ పోతుంది. ఇక మొత్తం ఘోరంగా ఉంది రైల్వే స్టేషన్లు అన్నీ. మనం ఉన్న సైడు ట్రాకులు మహా అంటే ఒక 4, 5, 10 వరకు ఉంటాయి కావచ్చు. ఇక్కడ చిన్న స్టేషన్లు కూడా కనీసం 10, 15 ట్రాక్లు ఉన్నాయి. అసలు ఈ రైల్వే అసలు కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ముంబై దగ్గర కింద స్టేషను, పైన స్టేషను. చూడండి ఎట్లుందో స్టేషన్. రూట్స్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి రూట్లన్నీ. అసలు ఎటు పోతున్నామో ఏందో ఏమో అసలు. మనం అక్కడ సైడ్ నుంచి ఇటు వచ్చినామా, ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ ఇటు పోతున్నాం. కింది నుంచి వచ్చినాము, ఇప్పుడు పైన సైడ్ వెళ్తాం. ఒకటే స్టేషన్. మళ్ళీ కింద ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్, పైన 3, 4 ఉన్నాయో ఇట్లున్నాయన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కినాం. సో స్టేషన్ల పేర్లు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అవి చదివేటట్టు లేవు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ అయితే ఎక్కినా. ఇప్పుడు ఇంకో ఎంఎంటీఎస్. కొంచెం కలర్ఫుల్. ఎక్కడైనా కూడా చూసి మనకు కూడా అలవాటు అయిపోతుంది. అక్కడ వాళ్ళ ఇండ్లు చూడండి ఎట్లున్నాయో, చిన్న ఇండ్లు. మొత్తం చెత్త, ఎక్కడ వచ్చినా చెత్త మాత్రం. ఇక చెత్త కొరత లేదు. ఇండ్లు కూడా అన్ని చిన్న. మరి అసలు వాళ్ళు ఎట్లుంటారో ఏమో కానీ. ఇప్పుడు అసలు ఏమున్నాయి ఇండ్లు. ఇప్పటికీ మేము ఎక్కిన 3వ ఎంఎంటీఎస్. సో 20 రూపాయల టికెట్ తోటి 3 ట్రైన్లు ఎక్కినాము. ఇక ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేసినామో కూడా గుర్తులేదు, అట్లా తిరుగుతున్నాం కంటిన్యూగా. సో ఫైనల్లీ మన ఎంఎంటీఎస్ జర్నీ ఇక్కడితో ఆగిపోయింది. అంటే మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోయినాం. బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఏదో ఒక బిల్డింగ్ పోయి చూద్దాం. ఇక ట్రైన్ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక ఎంఎంటీఎస్ దిగి ఇక్కడ రామ్ మందిర్ ఏరియాలో ఉన్న ప్రజెంట్. ఇక్కడ నుంచి మన నెస్కో దగ్గరికి అయితే వెళ్ళాలా, నడుచుకుంటూ పోతున్నాం ప్రజెంట్. ఎండ మాత్రం టైం 10:30 అవుతుంది, కానీ మనకు 2:30 అయిన ఫీల్ ఉండదు. ఎండ అంత డేంజర్ కొడుతుంది అండి ఇక్కడ.